టేక్ ద లెవెల్స్ ఆఫ్ ఇట్ సార్. సో వన్స్ సీసీ రోడ్ వేసేస్తే సార్ అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ శాంక్షన్ చేసినప్పుడు చాలాసార్లు డిస్కస్ చేసాం. అది బీ క్లియర్, అన్ని దగ్గర లెవెల్స్ అన్నీ కూడా మీరు తయారు చేసి అవసరమైతే ప్రైవేట్ పీపుల్ని తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేయట్టుగా వేయండి ఇయర్ ఆఫ్టర్ అవర్స్. అది కలెక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే సీసీ రోడ్ వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం, బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం, ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఎన్ని ఉన్నాయి. ఆ లెవెల్స్ అనేటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి. డ్రైనేజ్ ఎట్లుంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లోనే ఉంటుంది, అక్కడి నుంచి చేస్తారు. మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం. కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి. రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి. సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్. సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్. ఈ డ్రైన్స్ కూడా ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్లో ఇప్పుడే చెప్తాం సార్. అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి ఇన్బిల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్ కానీ ఉంటే. చాలాసార్లు చెప్పాము అది. మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్క్యులర్ కింద ఇచ్చేసేయండి. It was issued, sir. It is being implemented. You put it on online also GOs. Then real time governance ఏ వాడితే దే విల్ నో టుమారో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. జీవోలు కూడా ఉంటాయి దాంట్లో. యూ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ కోనసీమ సార్. సో వన్ మోర్ ఇష్యూ సార్. సార్ ఏ సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అర్బన్ బాడీస్ సార్. సో రూరల్లో ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ యూ క్రియేట్ అర్బన్ బాడీ నౌ పాడేరు. పేసా చట్టం కింద వీ నీడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ సార్. పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్. పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది సార్? పేసా చట్టం సార్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది సార్. సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ సార్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సార్, ఎస్పెషల్లీ పాడేరు, అరకు. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? సార్ వీ హ్యావ్ గ్రేడ్ 1 లెవెల్లోనే వీ హ్యావ్ సార్ ఆల్మోస్ట్ 8 పంచాయత్స్ ఆర్ హ్యావింగ్ గ్రేడ్ 1 సార్. అండ్ అరౌండ్ 20 to 30 గ్రేడ్ 2 ఉంటుంది సార్. సో నవ్ లాట్ ఆఫ్ అర్బన్ ఇండికేషన్స్ వచ్చిన వల్ల సార్ ద రిక్వెస్ట్ ఇస్ సార్, ఈ టౌన్ ప్లానింగ్కి వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ సార్. వీ డోంట్ హ్యావ్ అర్బన్ అథారిటీస్ ఆల్సో టు గైడ్ అస్. సో రీజియన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే సార్